హలో ఆల్, ఈ వీడియోలో ది హౌస్ మేడ్ 2025 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 11 minutes అయితే ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ వయ్య. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఒక ట్రబుల్డ్ పాస్ట్ ఉన్న గర్ల్ మిల్లీ తన లైఫ్ ఫ్రెష్ స్టార్ట్ కోసం రిచ్ ఫ్యామిలీ హౌస్ లో లివ్ ఇన్ మేడ్ గా జాబ్ తీసుకుంటుంది. ఫస్ట్ లో ఆ హౌస్ డ్రీమ్ లాగా ఉంటుంది. బిగ్ మ్యాన్షన్, లగ్జరీ లైఫ్, ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది. కానీ స్లోగా తెలుస్తుంది ఆ ఇంట్లో అందరూ నార్మల్ కాదు, సంథింగ్ ఈజ్ ఫిష్ అని చెప్పేసి. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మరి మెయిన్ లీడ్ అయినా మిల్లీ ఏం చేసింది, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ది హౌస్ మేడ్. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బాగుంది భయ్యా, మరి బయట లేపినంత కాదు కానీ బానే ఉంది, చూడొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫుల్ సస్పెన్స్ వైబ్ అయితే ఉంటుంది. సీన్ బై సీన్ టెన్షన్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటారు. అంటే ఏం జరగబోతుంది, అసలు ఏముంది మూవీలో అన్న మిస్టరీని అండ్ క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తారు. అండ్ మెయిన్ గా పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్ ఉన్నాయి. సిడ్నీ స్వీనీ గారు అండ్ ఆమండ్ వీళ్ళ క్యారెక్టర్స్ మధ్య పవర్ గేమ్ అయితే సూపర్ గా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ గా విజువల్స్ అండ్ రిచ్ హౌస్ సెటప్ ఇవన్నీ కూడా టెక్నికల్లీ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ లగ్జరీని ఆ డార్క్నెస్ ని బాగా సెట్ చేసుకున్నారు వాటితో పాటు. అండ్ ట్విస్ట్లు కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. స్టోరీ ఎప్పుడు స్ట్రైట్ గా అయితే వెళ్ళదు, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అయితే ఉంటాయి అనమాట. అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి, అంటే బాగా ఎగ్జిక్యూట్ చేశారు వాటి పరంగా అయితే. అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది భయ్యా మూవీ అయితే. అంటే స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ మరీ బోరింగ్ అనిపించదు. లాజిక్ పక్కన పెట్టి చూస్తే గ్రిప్పింగ్ ఉంటుంది. లాజిక్ అయితే పక్కన పెట్టాల్సిందే. ఓకే, ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొన్ని ట్విస్ట్లు అయితే ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. థ్రిల్లర్ లవర్స్ అంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు. అండ్ ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అయితే ఉన్నాయి భయ్య. రియాలిటీ కన్నా సినిమాటిక్ ఫీల్ ఎక్కువైపోద్ది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా సెటప్ కి టైం తీసుకుంటారు అనమాట, చాలా స్లోగా తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ కొంచెం స్లో అవుద్ది భయ్య, అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. అండ్ మరి చెప్తున్న అడల్ట్ కంటెంట్ అయితే హెవీగా ఉంటుంది. అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, అందరూ యాక్సెప్ట్ చేయరు అన్నమాట. కొన్ని స్టోరీ రిలేటెడ్ అడల్ట్ కంటెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, కొంతమందికి అనవసరంగా వస్తే యాక్సెప్ట్ చేయరు. సో ఇందులో స్టోరీ రిలేటెడ్ గా ఉంటుంది అండ్ అనవసరంగా కూడా అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. దాని పరంగా ఏమైనా ఇబ్బంది పడేలా ఉంటే మాత్రం ముందే చూసుకోండి. ఓవరాల్ గా మూవీ అయితే థ్రిల్లర్ లవర్స్ కి అయితే సాలిడ్ వాచ్ అని చెప్తా. ట్విస్టీ మైండ్ గేమ్స్ ఉంటాయి, డార్క్ హౌస్ సీక్రెట్స్ ఉంటాయి, ఫీమేల్ సెంట్రిక్ టెన్షన్ డ్రామా నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో అయితే అసలు చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.